ఏపీని అత్యుత్తమమైన ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి సంక్షేమం పరంగా పాలన సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 3 నెలలకోసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్, రియల్ టైం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యేలా పాలన సాగిస్తోందన్నారు. నూతన సంవత్సరంలో ఏపీ రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా పయనించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని మన దేశంలో ఉత్తమమైన రాష్ట్రం కింద తీర్చిదిద్దడానికి ఎన్నోసార్లు ఆయన కష్టపడుతూ ఉన్నారు. 95 నుంచి 2004లో 9 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినప్పుడు రాష్ట్రం అత్యధిక అభివృద్ధి జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. మరి అలాగే 19 నుంచి 14లో ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో పడినప్పుడు ఆ సంక్షోభం ప్రజలకి చేరువ కాకుండా ప్రజలను కాపాడుకొని ప్రజలకు మంచి పరిపాలన ఉద్దేశంతో, మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన కేంద్రీకృతం చేయడం జరిగింది. అటు రైతువారి కుటుంబాలు అవ్వచ్చు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని రకాలుగా 14 నుంచి 19లో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన